చెప్పండి వస్తుంటుంది ఇక వస్తే మనకు బోటింగ్ టూరిజం మస్తు ఉంటుంది ఇక అదిరిపోతుంది కాకుంటేంది అది మంచిగా ఉంది కానీ గుట్ట దానికి ఆడుకుంది అది గుట్ట పట్టాలండి దానికి చెరువు కాడుకోలేదు తొందరరా నిన్న ఎకో టూరిజం కింద మనకు డబ్బులునే 10 కోట్ల దాకా ఇద్దాము, మంచిగా బ్యూటిఫుల్ ప్లేస్ ఎకో టూరిజం పనికొచ్చే ప్లేస్ చూడమని చెప్పాడు. అందులో భాగంగా ఇలా బాన్స్వాడ టౌన్ ఆనుకొని ఏం చెరువు పేరు కల్కి చెరువు ఉన్నది. గతంలో కూడా మినీ ట్యాంక్ బండ్ కింద కూడా దీన్ని కొంచెం డెవలప్ చేశారు. దానికి ఎకో టూరిజం కింద ఇక్కడ డెవలప్ చేస్తే పక్షులు, ఎకో టూరిజం, దాంతో చెరువు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది, గార్డెన్స్ వస్తాయి. దానికి మరి గ్రామం నుంచి కానీ చుట్టుపక్కల బోర్లం కానీ ఇక్కడ చుట్టుపక్కల ఊర్లలో కానీ ఇక్కడ వచ్చి సాయంత్రం పూట కానీ మార్నింగ్ కానీ బ్రహ్మాండంగా ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం మంత్రి గారు ఈయన చెప్పడం జరిగింది. ఈరోజు ఈ స్థలాన్ని చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఈ స్థలాన్ని ఎంపిక చేసుకొని రేపు ఎల్లుండి అవసరమైతే సంబంధిత అధికారులను తీసుకొచ్చి దీన్ని ఎకో టూరిజం కింద ప్రాజెక్టు శాంక్షన్ చేసుకొని నిర్మాణం చేసి భవిష్యత్తులో ఇంకా కొన్ని ఫండ్స్ పెట్టుకొని అయినా సరే బోటింగ్ చేసుకొని గ్రామంలో ఉన్న ప్రజలు ఈ నీటిని ఒక మంచి ఆహ్లాదమైన వాతావరణాన్ని, ఒక సంతోషకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేటట్టు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఒక చక్కటి ప్రాంతం దొరికింది మనకు. ఇది నీళ్ళ కానుకొని ట్యాంకు వాటర్ కానుకొని మనకు దొరికింది కాబట్టి దీన్ని మంచిగా బ్యూటిఫుల్గా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అవసరమైతే రేపు వాకింగ్ ట్రాక్ కూడా వేసుకుంటే పొద్దున మార్నింగ్ వాకర్స్ కూడా వచ్చి మంచిగా వాకింగ్ ట్రాక్లో వాకింగ్ చేసుకుంటూ వస్తారు. అట్లా దీన్ని ఒక మంచిగా హెల్తీగా ఉండేటట్టు మనం చేసుకోనికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని చేసుకుందామని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాం.